హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లాంటి న్యూస్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో తోటి ముందు రావడం జరిగింది. సో ఈ రోజు మార్కెట్లు చూసాం కదండి. సో ప్రాఫిట్ బుకింగ్ అనేది హయ్యర్ లెవెల్స్లో మార్కెట్ సస్టైన్ అవ్వలేకపోయింది అనమాట అండి. సో ప్రాఫిట్ బుకింగ్ మనం విట్నెస్ చేసాం కదా, ఒక 100 పాయింట్ల దాకా నిఫ్టీ అనేది కరెక్షన్ అవ్వడం జరిగింది. సో అయితే మీరు చూస్తే కనుక సర్ప్రైజింగ్లీ ఈరోజు ఎఫ్ఐఎస్ డిఎస్ ఇద్దరు కూడా ఇన్స్టిట్యూషన్స్ బయింగ్ చేయడం జరిగింది. సో దో వెరీ లిటిల్ అమౌంట్ అనమాట అండి. సో 370 కోట్లు అండ్ 100 crores అలా బయింగ్ చేయడం జరిగింది. సో నెట్ బయర్స్ కింద ఉన్నారు ఓవరాల్గా. సో మేబీ ఇండెక్స్ మేనేజ్ చేస్తున్నారు అనమాట అండి. సో ఇండెక్స్ పడింది, బట్ బయింగ్ లోనే ఉండడం జరిగింది ఇన్స్టిట్యూషన్స్ అయితే. అయితే ఈ ఏదైతే టెక్నికల్గా చూస్తే కనుక టెక్నికల్ ప్యాటర్న్ ఒకటి మనకి ఇక్కడ కైండ్ ఆఫ్ ట్విజర్ బాటమ్ అంటారు, ట్విజర్ టాప్ అంటారు మాట అండి. సో ఈ కైండ్ ఆఫ్ బేరిష్నెస్ అనేది సో రివర్సల్, స్వింగ్ రివర్సల్ ఇక్కడ నుంచి అవి ఛాన్సెస్ కొంచెం ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, సో మీరు చూస్తే కనుక సో ఓపెనింగ్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో మార్కెట్ యాక్చువల్గా సో మార్నింగ్ ఓపెన్ అవ్వడం, గ్యాప్ అప్ ఓపెనింగ్ అవ్వడం జరిగిందనమాట అండి. స్లైట్ గ్యాప్ అప్ ఓపెనింగ్, సో నథింగ్ మేజర్. సో పెద్ద ఎక్కువ గ్యాప్ అప్ కాకపోయినా స్లైట్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అవ్వింది, బట్ త్రూ అవుట్ ద డే సస్టైన్ అవ్వలేదు. ఈవెన్ డే లో కూడా బ్రేక్ అవ్వి క్లోజ్ అవ్వడం జరిగింది. సో అయితే నిన్న ఏదైతే లోస్ ఉన్నాయో ఇంచుమించు ఆ లోస్ దాకా సో రేపు మార్కెట్ వెళ్తుందా లేదా అనేది మనం చూడాలన్నమాట అండి. మోస్ట్ లైక్లీ సో ఈ బేరిష్నెస్ కొంచెం ఈ ప్రాఫిట్ బుకింగ్ కంటిన్యూ అవుతే కనుక సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ హై లెవెల్లో ఒక కన్సాలిడేషన్ అనేది మనం ఇక్కడ విట్నెస్ చేసాం కదా, ఒక బాక్స్ టైప్ కన్సాలిడేషన్ అనేది. సో ఎగ్జాక్ట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ దగ్గర జస్ట్ క్లోజింగ్ అవ్వడం జరిగింది. సో ఇది బ్రేక్ అయితే కనుక సో రేపు మార్కెట్స్ మనకి క్లోజింగ్ బేసిస్ మీద ఈ గ్యాప్ కూడా ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అంటే 17,700 నుంచి 17,800 మధ్యలో 100 పాయింట్స్ గ్యాప్ ఉంది కదా. సో ఈ గ్యాప్ కూడా ఫిల్అప్ అవి ఛాన్సెస్ స్కోప్ అయితే నాకు కనిపిస్తుంది అనమాట అండి. సో మోస్ట్ లైక్లీ ఈ 2 days ప్రైస్ యాక్షన్ చూస్తే కనుక ఆల్మోస్ట్ నిన్న ఏదైతే గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చిందో అది కొంచెం కూల్ అవ్వడం జరిగింది. ఈరోజు స్లైట్ గ్యాప్ అప్ వచ్చినా కూడా అది సస్టైన్ అవ్వలేదు. సో అల్టిమేట్గా కూల్ అవ్వడం అనేది జరిగిందనమాట అండి. సో నిన్న వండర్ఫుల్గా ఓన్లీ కేవలం హెచ్డిఎఫ్సి ట్విన్స్ ర్యాలీ వల్ల మాత్రమే సో నిన్న మార్కెట్స్ సస్టైన్ అవ్వడం జరిగిందనమాట అండి. రైట్, సో లెట్ us హోప్ ఈ గ్యాప్ ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట అండి. సో గ్యాప్ ఫిల్ అయిన తర్వాత మేబీ మళ్ళీ అగైన్ బౌన్స్ అవి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. సో ఆల్రెడీ నిన్న మనం డిస్కస్ చేయడం జరిగింది కదా. సో 18,000 సో 300 400 దగ్గర ఇట్ మే ఫేస్ రెసిస్టెన్స్ అగైన్. మళ్ళీ రెసిస్టెన్స్ ఆల్ టైమ్ హై 18,500 మ్యాక్సిమం ఆ లెవెల్స్ దగ్గర రిజెక్షన్ వస్తుంది ఖచ్చితంగా అని చెప్పి అనుకోవడం జరిగింది. అయితే స్టిల్ ఆ లెవెల్స్కి వెళ్ళకముందే మీరు ఇక్కడ విట్నెస్ చేశారన్నమాట అండి. సో ఆ లెవెల్స్కి వెళ్ళకముందే ఇక్కడ ఒక రిజెక్షన్ అనేది మనం క్లియర్గా మార్కెట్లో ఇక్కడ విట్నెస్ చేసాం అనమాట అండి. సో ప్రైస్ అనేది బోత్ ఇండిసెస్లో సిమిలర్ ప్యాటర్న్ కనిపించింది అనమాట అండి. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో రెండాటిలో కూడా కైండ్ ఆఫ్ సిమిలర్ ప్యాటర్న్ అనేది ఇక్కడ మనం విట్నెస్ చేయడం జరిగిందనమాట అండి. రైట్, సో ఈ విధంగా మార్కెట్స్లో అయితే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందన్నమాట అండి. సో సెక్టర్ రొటేషన్ ఏ విధంగా జరిగిందో చూద్దాం. సో మరి ఏ సెక్టర్ కంట్రిబ్యూషన్ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూస్తే కనుక పిఎస్యు ప్యాక్ అనేది పాజిటివ్గా అనమాట అండి. సో పిఎస్యు ప్యాక్ అండ్ మిడ్ క్యాప్ అండ్ సో ఇవన్నీ కూడా అవుట్ పెర్ఫామ్ చేయడం జరిగింది. సో మీరు చూస్తే కనుక సో నిఫ్టీతో పోల్చుకుంటే నిఫ్టీ నెగిటివ్గా క్లోజ్ అయింది కదా, మోస్ట్ ఆఫ్ ది ఇండిసెస్ అన్ని పాజిటివ్ క్లోజ్ అయ్యాయి. కానీ చూసారు కదా నిన్న ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ దే ఆర్ ద లీడర్ ఆఫ్ ద బోర్డ్ కదా. నిన్న ఎక్స్ట్రీమ్గా పెరిగిన ఇండిసెస్ ఈ రెండు కదా ఫ్రెండ్స్. ఈరోజు దాంట్లోనే హ్యూజ్ కరెక్షన్ అనేది. సో అంటే మార్కెట్ని మళ్ళీ హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ డెఫినెట్గా పుల్ చేయడం జరిగింది. అందులో ప్రాఫిట్ బుకింగ్ వచ్చిందనమాట అండి. నిన్న హ్యూజ్ రన్అప్ వచ్చింది కదా, దో ఇన్స్టిట్యూషన్స్ బయింగ్ చేసినప్పటికీ కూడా. సో అందుకే అనమాట అండి. సో బిగ్లో ఈ స్టాక్స్ నుంచి ఎగ్జిట్ ఎప్పుడైతే పీపుల్ అయిపోయారో ఈ ఫైనాన్స్, బ్యాంకింగ్ స్టాక్ రెండాటిలో ఎప్పుడైతే ఎగ్జిట్ వచ్చిందో డెఫినెట్గా దాని మీద ఇండెక్స్ మీద ప్రెషర్ ఉంటుంది కదండి. సో మిగతా స్టాక్స్లో దో ఐటీ మిగతా అన్నీ కూడా బయింగ్, స్లైట్ బయింగ్ అయితే ఉంది. మీరు చూడొచ్చు అనమాట అండి. ఆటో, ఫర్ దట్ మ్యాటర్ ఎఫ్ఎంసీజీ ఇవన్నీ కూడా బయింగ్ వచ్చాయి అనమాట అండి ఈరోజు. అయితే ఓన్లీ ఫైనాన్స్ మాత్రమే అది బికాస్ ఆఫ్ హెచ్డిఎఫ్సి ట్విన్స్ అనమాట అండి. సేమ్ ఆ చార్ట్ మీరు చూస్తే అర్థమవుతుంది అనమాట అండి. సో నిన్న అంత హ్యూజ్ పెరిగింది యాక్చువల్గా. నిన్న ఇట్ సెల్ఫ్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. సో టువర్డ్స్ సెకండ్ హాఫ్లో మీరు చూస్తే కనుక ప్రైస్ దే పుల్ ఇట్ డౌన్, బేర్స్ మేనేజ్ టు పుల్ ఇట్ డౌన్. రైట్, సో ఇక్కడ ఏదైతే ప్రీవియస్ నిన్న క్లోజింగ్ వచ్చిందో అక్కడ ఓపెన్ అయింది, అక్కడ నుంచి ప్రైస్ కంటిన్యూగా పడడం అనేది సో మనం సో సిమిలర్ కైండ్ ఆఫ్ చార్ట్ యూ కెన్ సీ బోత్ ఇన్ హెచ్డిఎఫ్సి అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనమాట అండి. రైట్, సో అందువల్ల ఏంటంటే సో ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ రావడం వల్ల మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట క్లియర్గా. సో అది నిఫ్టీలో కూడా మనకి అదే కైండ్ ఆఫ్ ఇది మనం అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట అండి. రైట్, సో బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ ప్యాటర్న్ అనమాట అండి. కొంచెం ప్రాఫిట్ బుకింగ్ ఉంది. సో అయితే దో ఎంఏసిడి కొంచెం బుల్లిష్ అయింది చాలా కాలం తర్వాత. ఎంఏసిడి టర్న్ బుల్లిష్. సో అంటే కొంచెం కన్సాలిడేషన్ అవ్వచ్చు అనమాట అండి. సైడ్ వేస్ నుంచి కొంచెం స్లైట్గా బిలో వచ్చి మళ్ళీ కన్సాలిడేషన్ తర్వాత మేబీ ఇట్ కెన్ పికప్. లెట్ us see what happens friends. రైట్, సో అయితే ఈరోజు స్టాక్స్ విషయానికి వస్తే సో ఫస్ట్ స్టాక్ వచ్చి
ఏపీఎల్ అపోలో అనమాట అండి. ఓకే. సో, ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ అనేది ఫస్ట్ స్టాక్ అనమాట. నేను మీతో షేర్ చేద్దాం అనుకున్నది. సో, కైండ్ ఆఫ్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ మనకు కనిపిస్తుంది కదండీ మీరు చూస్తే గనక. సో, కైండ్ ఆఫ్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేసాం కదా. సో, ఆ ప్యాటర్న్ క్లోజింగ్ బేసిస్ మీద బ్రేక్అవుట్ అయింది. అయితే అంత సిగ్నిఫికెంట్ వాల్యూమ్ అయితే రాలేదనమాట అండి. బట్ దో అబోవ్ యావరేజ్ అనమాట అండి. సో, నార్మల్‌గా ఇది ఇల్లిక్విడ్ స్టాక్ కదా, అంత ఎక్కువ లిక్విడిటీ ఉండదు. సో, తక్కువ వాల్యూమ్ జరుగుతా ఉంటాయి. మనం ఇక్కడ విట్నెస్ చేయొచ్చు కదా క్లియర్‌గా. అయితే అబోవ్ యావరేజ్ వాల్యూమ్ రావడం జరిగింది కాబట్టి సంబడీ హూ హాస్ హై రిస్క్ అపెటైట్, అంటే అది 999,000 రూపీస్ దగ్గర ఉందనమాట అండి. సో, 950 అంటే ఒక రూ. 50 రిస్క్ మీరు తీసుకుంటే కనుక 100, 150 రూపీస్ దాకా మనం ప్రాఫిట్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనమాట అండి. 100, 110 రూపీస్ మాక్సిమం. 1100 దగ్గర మళ్ళీ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి అక్కడ మన ప్రైస్ టార్గెట్ పెట్టుకొని సో, కావాలంటే ఎవరైనా ఛాన్స్ తీసుకోవచ్చు అనమాట అండి. సో, మీరు 1000లో కొంటే 950 స్టాప్ లాస్, 1100 అంటే 1:2 రిస్క్ రివార్డ్ ఉంది కాబట్టి సో, ఎవరైనా ట్రై చేయాలంటే యూ కెన్ గో ఫర్ ఇట్ అనమాట అండి. రైట్. సో, నెక్స్ట్ స్టాక్ వచ్చి సో, హ్యావెల్స్ అనమాట అండి. సో, నౌ సీజన్ కదా, సమ్మర్ కొంచెం కొన్ని స్టాక్స్ ఫేవరబుల్‌గా ఉంటాయి కొన్ని. ప్లస్ కేబుల్ రిలేటెడ్ పవర్ కేబుల్, సో, పవర్ పాలసీ సంబంధించి కూడా సమ్ న్యూస్ ఒకటి రావడం జరుగుతుందనమాట అండి. సో, అందువల్ల ఏంటంటే కేబుల్ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ కూడా వండర్‌ఫుల్‌గా పెరగడం జరిగిందనమాట. సో, అందులో హ్యావెల్స్ మీరు చూస్తే గనక సో, ఇది నేను నాకెందుకు ఈరోజు మీతో షేర్ చేస్తున్నానంటే సో, వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో అది మీరు చూస్తే గనక ప్రీవియస్‌గా ఏదైతే లెవెల్ 1200 లెవెల్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ రెసిస్టెన్స్ అనమాట అండి. సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ కింద ఉండడం జరిగింది. సో, అదే సమ్‌హౌ ఇట్ గేవ్ ఎ బ్రేక్ అవే. సో, పైనుంచి బ్రేక్అవుట్ అవ్వడం జరిగింది. సో, అండ్ అగైన్ ఇట్ రీటెస్టెడ్ 2, 3 టైమ్స్ టెస్ట్ అయిన తర్వాత మళ్ళీ బ్రేక్ అయిపోవడం జరిగింది. నౌ అగైన్ ఇట్ ఈస్ టేకింగ్ సపోర్ట్, ఏదైతే ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్ ఉందో అక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని అనదర్ రెసిస్టెన్స్, స్వింగ్ రెసిస్టెన్స్ అయినటువంటి 1200 లెవెల్స్ దగ్గర పైన క్లోజింగ్ డైలీ బేసిస్ మీద క్లోజింగ్ ఇవ్వడం జరిగింది కాబట్టి సో, అండ్ ఒక మారుబోజు క్యాండిల్ విత్ వెరీ గుడ్ వాల్యూమ్స్, మంచి వాల్యూమ్స్ తోటి రావడం జరిగింది కాబట్టి వీ కెన్ కన్సిడర్ అనమాట, థింక్ ఆఫ్ బయింగ్. సో, బయింగ్ కావాలంటే ప్లాన్ చేసుకోవచ్చండి. 1260 లెవెల్లో మీరు బై చేస్తే కనుక 1160 అరౌండ్ మీ స్టాప్ లాస్ అనమాట అండి. రైట్. 100 రూపీస్ మీ స్టాప్ లాస్, టార్గెట్ అరౌండ్ 1400 దాకా మీకు ఇక్కడ పాసిబిలిటీ ఉంది. 150 రూపీస్ టార్గెట్ అనమాట అండి. రైట్. సో, ఇది కూడా రిస్క్ రివార్డ్ ఫేవరబుల్గా ఉంది కాబట్టి సో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సో, యూ కెన్ స్టడీ దిస్ వన్ అండ్ అకార్డింగ్లీ యూ కెన్ టేక్ పొజిషన్స్ అనమాట అండి. ఓకే. సో, టాటా పవర్ నెక్స్ట్ స్టాక్ అనమాట అండి. సో, టాటా పవర్లో కూడా మీరు చూస్తే కనుక సో, ఇది ప్రీవియస్గా ఆల్రెడీ నేను షేర్ చేయడం జరిగింది. స్టాక్ చాలా వండర్ఫుల్ రన్అప్ వచ్చింది కదండి. స్టాక్ మంచి రన్అప్ వచ్చింది మంత్లీ టైం ఫ్రేమ్లో. ఇట్ గేవ్ ఏ గుడ్ బ్రేక్అవుట్ అరౌండ్ 120 లెవెల్స్ నుంచి స్టాక్ 270, 280 లెవెల్స్కి వెళ్ళిపోవడం జరిగింది. సో, తర్వాత ఏంటంటే కైండ్ ఆఫ్ ఫ్లాగ్ ప్యాటర్న్ అనుకోండి, కన్సాలిడేషన్ ఛానల్లో స్టాక్ మూవ్ అవుతా రావడం జరిగిందనమాట అండి. సో, ఈరోజు డెసిసివ్గా క్లియర్ కట్గా సో 270 అంటే క్లియర్ కట్గా ఛానల్ పై లెవెల్లో స్టాక్ ప్రైస్ సస్టైన్ అవుతూ రావడం జరిగింది విత్ వెరీ గుడ్ వాల్యూమ్స్. అండ్ ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు వాల్యూమ్స్ తక్కువగా నిన్న కూడా నేను మీకు షేర్ చేయడం జరిగింది లైవ్ స్ట్రీమ్లో. ఓకే. సో, 2-3 స్టాక్స్ యొక్క అబ్జర్వేషన్ అలా షేర్ చేశాను కదండి. సో, అంటే ఇట్ ఈస్ షోయింగ్ స్టిల్ సమ్ స్ట్రెంత్, ఇంకా సమ్ స్టీమ్ ఈజ్ లెఫ్ట్. ఇక్కడ నుంచి ఇంకా స్టాక్ ఒక 40 రూపాయలు, 40 రూపీస్ దాకా పెరిగే ఛాన్సెస్ క్లియర్గా కనిపిస్తున్నాయి అనమాట అండి. రైట్. అందువల్ల ఏంటంటే ఎవరైనా పొజిషన్ తీసుకోవాలంటే 250 స్టాప్ లాస్, 20 రూపీస్ స్టాప్ లాస్, 40 రూపీస్ టార్గెట్ అనమాట అండి. 320, 310, 20 లెవెల్స్కి ప్రైస్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. రైట్. సో, దాన్ని బట్టి మీరు ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ గో ఫర్ ఇట్ అనమాట అండి. రైట్. సో, లాస్ట్ స్టాక్ అనమాట అండి. ఐ థింక్ యూట్యూబ్ కామెంట్స్లో కూడా వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ యాజ్ ఆస్కుడ్ మురళీమోహన్ గారు ఎవరు అడగడం జరిగింది. సో, దట్ ఈజ్ సిపిసిఎల్ అనమాట అండి. సో, చెన్నై పెట్రోలియం ఉంది కదా. సో, సిపిసిఎల్ మీరు చూస్తే కనుక డైలీ బేసిస్ మీద ఇట్ గేవ్ ఏ వండర్ఫుల్ బ్రేక్అవుట్ మీరు చూడొచ్చు అనమాట అండి. కైండ్ ఆఫ్ కన్సాలిడేషన్ ఫేజ్ అనమాట. సో, కన్సాలిడేషన్ తర్వాత సో, ప్రైస్ ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ లాగా మీరు చూస్తే కనుక రైట్, ట్రయాంగిల్ అని కంటే ఛానల్ అని చెప్పొచ్చు అనమాట అండి. సో, ఒక వండర్ఫుల్ ప్యాటర్న్ అనమాట అండి. సో, ఇది చాలా కన్సాలిడేషన్ తర్వాత ఒక బ్రేక్అవుట్, వండర్ఫుల్ బ్రేక్అవుట్ విత్ హ్యూజ్ వాల్యూమ్స్ తోటి రావడం జరిగింది. స్టాక్ ప్రైస్ 153 దగ్గర ఉందన్నమాట అండి. రైట్. అయితే స్టాక్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇమీడియట్గా రేపు ఇట్ హ్యాస్ అ రెసిస్టెన్స్ అరౌండ్ 161, 154 దగ్గర ఉందన్నమాట అండి. 161 దగ్గర మళ్ళీ ఇట్ మే ఫేస్ సమ్ రెసిస్టెన్స్ అనమాట అండి. ఒకవేళ అది కనుక దాటి ప్రైస్ వెళ్తుందంటే ఇఫ్ ఇట్ మేనేజ్ టు క్లోజ్ అరౌండ్ 170 ప్లస్ పైన క్లోజ్ అవుతే కనుక స్టాక్ హ్యాస్ లాంగ్ వే టు గో. స్టాక్ చాలా
పెరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. స్టాక్ 270 అంటే ఇక్కడ నుంచి 100 రూపీస్ దాకా కూడా పెరిగినా మనం ఆశ్చర్యపోకూడదన్నమాట అండి. ఎందుకంటే బాగా పడిపోయింది, స్టాక్ ప్రైస్ చాలా ఎక్కువ ఉండేది. సో ఒక డౌన్ ట్రెండ్ తర్వాత కంటిన్యూ 440 లెవెల్స్ నుంచి 40 రూపీస్ దగ్గరికి వచ్చిందనమాట అండి. అంటే చూడకే యూ కెన్ ఇమాజిన్. సో చాలా ఫాల్ వచ్చింది ఇది ప్రైస్లో. సో తర్వాత మళ్ళీ సమ్హౌ ఇట్ ఈస్ పికింగ్ అప్ అండ్ ఇట్ గెటింగ్ కన్సాలిడేట్ అవుతుంది, మళ్ళీ స్ట్రెంత్ కనబరుస్తుంది కాబట్టి, అండ్ వాల్యూమ్స్ కూడా మనకి ఇండికేట్ చేస్తున్నాయి, సపోర్ట్ ఉంది కాబట్టి. సో మీది కూడా మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకొని, సో మీరు ఎవరైనా పొజిషన్ తీసుకోవాలంటే, సో ప్లీజ్ డూ యువర్ అనాలిసిస్ అండ్ డూ కన్సల్ట్ యువర్ అడ్వైజర్ బిఫోర్ టేకింగ్ ఎనీ డెసిషన్. బై, సెల్ ఆర్ హోల్డ్ నా తరఫు నుంచి రికమెండేషన్ కాదనమాట అండి. జస్ట్ ఐఎమ్ షేరింగ్ ఫర్ లెర్నింగ్ పర్పస్. ఓకే, సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ స్టడీ. ఓకే, ఓన్లీ ఐఎమ్ షేరింగ్ ద ఇన్ఫర్మేషన్. సో మీరు నచ్చితే కనుక మీరు స్టడీ చేసి మీరు దాని అకార్డింగ్లీ మీరు యూ కెన్ గో ఫర్ ఇట్ అండి. రైట్, ఓకే అండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి. సో అదేవిధంగా మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ మన ఆంధ్ర బుల్స్ లెంటెన్ యూట్యూబ్ ఛానల్ గురించి తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.